హలో గైస్, బ్రేకింగ్ న్యూస్. యుఎస్ సుప్రీంకోర్టు అయితే డొనాల్డ్ ట్రంప్ మీద ఒక పెద్ద లీగల్ బాంబ్ అయితే డ్రాప్ చేసింది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దానికంటే ముందు మన పేజ్ని ఫాలో కొట్టకపోతే ఇమ్మీడియట్ గా ఫాలో కొట్టేసేయండి. ఎందుకంటే జియో పాలిటిక్స్ రిలేటెడ్ గా చాలా అప్డేట్స్ రాబోతున్నాయి. ఫైన్. మన డొనాల్డ్ ట్రంప్ ఏదైతే గ్లోబల్ టారిఫ్స్ అని చెప్పేసి ప్రతి కంట్రీ మీద టారిఫ్స్ వేస్తున్నారో అవన్నీ కూడా కంప్లీట్ గా ఇల్లీగల్ అని చెప్పేసి యుఎస్ సుప్రీంకోర్టు చెప్తుంది. అండ్ ఈ నెంబర్ మీద క్లారిటీ లేదు. కొంతమంది $130 బిలియన్ అంటున్నారు, 150 అంటున్నారు, $175 బిలియన్ కూడా అంటున్నారు. ఇంత అమౌంట్ యుఎస్ గవర్నమెంట్ టారిఫ్స్ ద్వారా కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ అమౌంట్ కంప్లీట్ గా మొత్తం కూడా రీఫండ్ ఇవ్వాల్సిన పరిస్థితి. అండ్ యుఎస్ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే టారిఫ్స్ కనుక వెయ్యాలంటే ఏదో ట్రంప్ అనుకుంటే సరిపోదు, ప్రెసిడెంట్ అనుకుంటే సరిపోదు, అది కాంగ్రెస్ నుంచి కంప్లీట్ గా అప్రూవల్ రావాలని చెప్తున్నారు. అండ్ కాంగ్రెస్ మన డొనాల్డ్ ట్రంప్ కి అంత స్ట్రైకింగ్ మెజారిటీ లేదు. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా కొంచెం బాగా కష్టపడాల్సిన పరిస్థితి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ డొనాల్డ్ ట్రంప్. ఇదివరకు డొనాల్డ్ ట్రంప్ ఒకసారి ఏమన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు సుప్రీంకోర్టు కనుక ఈ డెసిషన్ తనకి అగెనెస్ట్ గా ఇస్తే కనుక హీ విల్ బి కంప్లీట్ స్క్రూడ్ అని చెప్పారన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అండ్ ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, ఇండియన్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొన్న జస్ట్ కొంచెం టారిఫ్స్ తగ్గించారంటేనే ఇక మార్కెట్స్ విపరీతంగా పెరిగిపోయి ఇప్పుడు కంప్లీట్ గా టారిఫ్స్ డెడ్ అంటున్నారు. సో కాబట్టి దిస్ ఇస్ వెరీ పాజిటివ్ ఫ్రమ్ మార్కెట్ పర్స్పెక్టివ్. కానీ ఒక వీకెండ్ కూడా మధ్యలో వచ్చింది కాబట్టి ఇది ఎంత డైల్యూట్ అవుతుందో ఏంటనే ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేపాటికి ఇట్ ఈస్ నియర్లీ అప్ మోర్ దెన్ 300 పాయింట్స్. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే తన దగ్గర ఒక బ్యాకప్ ప్లాన్ కూడా ఉందని చెప్పి అంటున్నారు. మరి ఏంటనేది చూడాలి. అండ్ మన వాళ్ళు కష్టపడి ఒక ట్రేడ్ డీల్ కూడా ఏదో బ్రేక్ చేశారు కదా ఇండియాకి, యూఎస్ఏకి. మరి కంప్లీట్ గా టారిఫ్స్ లేవన్నప్పుడు దాని పరిస్థితి ఏంటనేది ఒకసారి చూడాలి. ఇది ఒక జస్ట్ ప్రిలిమినరీ రీల్ మాత్రమే, ఇంకా చాలా డీటెయిల్స్ రావాల్సిన పరిస్థితి. సో వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక రీల్ చేసి పెడతాను. ఇమ్మీడియట్ గా రీల్ ని లైక్ కూడా షేర్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.